మీ ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానంగా ఉందా? అయితే ఈజీగా నేను చెప్పే ఈ టిప్స్ ద్వారా హ్యాక్ అయిందో లేదో తెలుసుకోండి. ఎందుకంటే మీ ఫోన్లో ఉన్న మాల్వేర్ మీ ఫోన్ సోర్సెస్ అన్నింటిని విపరీతంగా వాడేస్తూ ఉంటుంది. అయితే మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవచ్చు? మీ ఫోన్లో సాధారణంగా కంటే ఎక్కువ సార్లు పాపప్ యాడ్స్ వచ్చాయంటే యూజర్లు అలర్ట్ అవ్వాలి. పాపప్ యాడ్స్ ద్వారా హ్యాకర్లు మీ ఫోన్లోకి హానికరమైన వైరస్లను పంపిస్తూ ఉంటారు కనుక మీ పర్సనల్ డేటా చోరీ అయ్యే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానంగా ఉందా? అయితే ఈజీగా నేను చెప్పే ఈ టిప్స్ ద్వారా హ్యాక్ అయిందో లేదో తెలుసుకోండి. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి అయితే ఏర్పడింది. కిరాణా సరుకుల నుంచి కరెంటు బిల్లులు చెల్లింపుల వరకు ప్రతిదీ స్మార్ట్ ఫోన్తోనే అయిపోతుంది. కాబట్టి అందుకే స్మార్ట్ ఫోనే లక్ష్యంగా సైబర్ నేరగాలు కూడా రెచ్చిపోతున్నారు. ఫోన్ను ఇతర పరికరాల మాదిరిగానే హ్యాక్ చేస్తూ ఉన్నారు. ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా, ఫోటోలు, కాంటాక్ట్స్, బ్యాంకు ఖాతా వివరాలు వంటివి వాటిని దొంగలిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదును కొల్లగొడుతున్నారు. అందుకే ఈ స్టోరీలో మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి, హ్యాకింగ్కు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం మన వీడియోలో. కాబట్టి ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ ఫోన్లోకి బోగస్ యాప్లు డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. ఆ యాప్ల ద్వారా రన్సమ్వేర్, యాడ్వేర్, స్పైవేర్లు మీ ఫోన్లోకి ప్రవేశించేటట్లు చేస్తారు సైబర్ నేరగాళ్ళు. కొన్నిసార్లు మీరు కొన్న కొత్త స్మార్ట్ ఫోన్లో మాల్వేర్ ఉండొచ్చు. అలాగే ఈమెయిల్, టెక్స్ట్ మెసేజ్, ఇతర మెసేజింగ్ యాప్ల ద్వారా ఫిషింగ్ దాడులు జరగవచ్చు. ఇలా మీ ఫోన్ హ్యాక్ అయితే దాని పర్ఫార్మెన్స్ బాగా స్లో అయిపోతూ ఉంటుంది. అలాగే ఫోన్ త్వరగా వేడెక్కుతుంది, ఛార్జింగ్ కూడా వేగంగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీ ఫోన్లో ఉన్న మాల్వేర్ మీ ఫోన్ సోర్సెస్ అన్నింటిని విపరీతంగా వాడేస్తూ ఉంటుంది. అయితే మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవచ్చు? మీ ఫోన్లో సాధారణంగా కంటే ఎక్కువ సార్లు పాపప్ యాడ్స్ వస్తూ ఉంటాయి. మీ ఫోన్లో సాధారణంగా కంటే ఎక్కువ సార్లు పాపప్ యాడ్స్ వచ్చాయంటే యూజర్లు అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పాపప్ యాడ్స్ ద్వారా హ్యాకర్లు మీ ఫోన్లోకి హానికరమైన వైరస్లను పంపిస్తూ ఉంటారు కనుక మీ పర్సనల్ డేటా చోరీ అయ్యే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. మిస్టీరియస్ యాప్స్, కాల్స్, మెసేజెస్ వచ్చినా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేయని కొత్త యాప్లు మీ ఫోన్లో కనిపించిన అది హ్యాక్ అయినట్లే. మీ ఫోన్ కాల్ లాగ్ లిస్ట్లో మీరు చేయని నెంబర్ ఉన్నట్లయితే హ్యాక్ అయినట్లయిందని గుర్తుంచుకోవచ్చు. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ ఫోన్లోని డేటా అయిపోతుంటుంది. అప్పుడు మీ ఫోన్ హ్యాక్ అయిందని విషయం గుర్తు చేసుకోవాలి. స్పైవేర్ సోకిన ఫోన్ల ద్వారా స్కామర్లు బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకుంటారు. మీ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను సేకరిస్తారు. దానివలన మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. మీ ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి? మీ స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్ ప్రొటెక్షన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. మీరు డౌన్లోడ్ చేయని యాప్స్ ఏదైనా మీ ఫోన్లో ఉంటే వాటిని డిలీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రమాదకరమైన టెక్స్ట్లను తొలగించాలి లేదా మీ ఫోన్లోని డేటాను రీస్టోరింగ్ చేయాలి. మీ బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేట్మెంట్స్ను తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఏవైనా అనధికారిక లావాదేవీలు జరిగాయేమో చూడాలి. ఇంకా ఏమేమి చేయాలంటే మీ ఫోన్లోకి కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీనివల్ల మీ ఫోన్ సైబర్ దాడులకు గురి కాకుండా ఉంటుంది. వీలైనంత వరకు ఎయిర్పోర్ట్లు, హోటళ్ళు, లైబ్రరీలు వంటి ప్రదేశాల్లో పబ్లిక్ వైఫైను వాడవద్దు.